హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్ సెషన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ, సో వాళ్ళ యొక్క మీటింగ్స్, వాళ్ళ యొక్క సెషన్స్ గురించి, సో న్యూస్లోకి ఎందుకు అపీర్ అయింది, సో దీని నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ యాజ్ వెల్ క్వశ్చన్స్ ఎలా రావచ్చు. సో ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ కరెంట్ అఫైర్స్, సో 3 డైమెన్షన్స్ నుంచి 3 పర్స్పెక్టివ్స్లో క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. కావాలనుకుంటే ఈ సెషన్ని 1.25లో కానీ 1.5x స్పీడ్లో వినండి, బట్ డోంట్ మిస్ ఇట్. ఓకే, రైట్. ఫర్దర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్, దెర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా అంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో క్వాలిటీ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయాలి కదా, సో మీకు అర్థమయ్యేలాగా ఫ్యాకల్టీ చెప్పాలి కదా. సో మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకు కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఓకే, పర్ఫెక్ట్. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. లెట్ us డిస్కస్ ద కంటెక్స్ట్. అసలు న్యూస్లోకి ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ అపియర్ అయిందో మనం తెలుసుకుందాం. రైట్. సో దేర్ ఈజ్ ఏ గ్రూప్ కాల్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి ఒక అసెంబ్లీ అనేది ఉందన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బాడీ. సో ఈ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇది తన యొక్క 6th సెషన్ని కండక్ట్ చేసుకుంది. నథింగ్ బట్ 6th మీటింగ్ అనమాట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఒకసారి మీట్ అవుతూ ఉంటారు. సో అలాగే ఈ ఇయర్ 2023 మీటింగ్ ప్రజెంట్ జరుగుతూ ఉంది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 30th అక్టోబర్ నుంచి 2nd నవంబర్ 2023 ఇప్పుడు వరకు జరుగుతుంటాయి అన్నమాట. ఎక్కడ మీటింగ్ జరుగుతుందంటే భారత్ మండపం. సో ప్రజెంట్ ఈ బిల్డింగ్ అనేది చాలా ఫేమస్గా మారుతుంది. సో బాగా కన్స్ట్రక్ట్ చేశారు. సో రీసెంట్గా G20 మీటింగ్స్ కూడా కొన్ని ఇక్కడ జరుగుతూ ఉన్నాయి, ఆల్రెడీ జరిగాయి. సో అందుకనే భారత్ మండపం ఇది ఎక్కడుంది, న్యూఢిల్లీ. సో అందుకనే ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే టాపిక్ ఏదైతే ఉందో ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా. సో దెర్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో ఇట్ ఈజ్ ఏ మల్టీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో డిఫరెంట్ గవర్నమెంట్స్, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన గవర్నమెంట్స్ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక అసెంబ్లీ అనేది ఉంటుంది. ఈ అసెంబ్లీలో అన్ని కంట్రీస్కి సంబంధించిన రిప్రజెంటేషన్ ఉంటుంది. సో వాళ్ళందరూ ఎవ్రీ ఇయర్ ఒకసారి మీట్ అవుతారు. అలా ఫస్ట్ టైం మీట్ అయ్యారు, సెకండ్ టైం అయ్యారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇప్పుడు 6th టైం మీట్ అయ్యారు అనమాట. సో ఎక్కడ మీట్ అయ్యారు, న్యూఢిల్లీలో భారత్ మండపం అనే బిల్డింగ్లో అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా మనం తెలుసుకుందాం. రైట్. నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. పర్ఫెక్ట్. అసలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? సో ఇట్ ఈస్ స్టార్టెడ్ బై హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్రాన్స్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సో దీన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు, ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే గ్రూప్ని స్టార్ట్ చేయటం జరిగింది. రైట్. సో ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? ఇన్ ద ఇయర్ 2015. ఓకేనా, 2015. ఎక్కడ స్టార్ట్ చేశారంటే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. సో దెర్ ఈజ్ ఎ కాన్ఫరెన్స్ కాల్డ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ ప్యారిస్లో జరిగిన కాన్ఫరెన్స్. దీన్నే మనం COP21 అని చెప్పి కూడా పిలుస్తామన్నమాట. సో ఈ COP21 ఎప్పుడైతే జరిగిందో దానికి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా అటెండ్ అయ్యి అక్కడ ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఓకేనా. ఎస్, COP21కి మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు
నథింగ్ బట్ నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు ఇన్ ద ఇయర్ 2015. సో అటెండ్ అయినప్పుడు ఆయన ఏమని అనౌన్స్ చేశారంటే, సో ఇండియా అండ్ ఫ్రాన్స్ ఇద్దరు కలిసి ఒక గ్రూప్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ గ్రూప్ పేరు వచ్చేసరికి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఇవి, సో దీని యొక్క గోల్స్ ఇవి, దీని యొక్క టార్గెట్స్ ఇవి, అండ్ దీని నుంచి వచ్చే పాజిటివ్ అవుట్కమ్స్ ఇవన్నమాట. సో దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సో ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు మనకి తెలిసిపోయిందనమాట. రైట్. అండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ గ్రూప్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ సోలార్ ఎనర్జీ, అండ్ టు డీమోటివేట్ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ యూసేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకా రెడ్యూస్ చేయాలి. బికాజ్ ఫాజిల్ ఫ్యూయల్స్ని మనం యూస్ చేసినప్పుడు ఇట్ విల్ రిలీజ్ ఎ లాట్ ఆఫ్ ఎమిషన్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ ఎన్విరాన్మెంట్. నథింగ్ బట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ కానీ, కార్బన్ ఎమిషన్స్ కానీ ఇవన్నీ జరిగి వీటి ద్వారా మనకి గ్లోబల్ వార్మింగ్ కానీ, ఓకేనా, అండ్ గ్లేషియర్స్ మెల్టింగ్ కానీ ఇలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే పడుతున్నాయి ఎన్విరాన్మెంట్ మీద. సో ఖచ్చితంగా ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క యూసేజ్ని మనం రెడ్యూస్ చేయాలి. సో దానికి ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటంటే లెట్స్ గో విత్ రెన్యూబుల్ ఎనర్జీ. సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్లో ఒక ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే సోలార్ ఎనర్జీ. సో అందుకని మనం సోలార్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేసి, సోలార్ ఎనర్జీ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి, సోలార్ ఎనర్జీ యొక్క ప్రాజెక్ట్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసి, సో సోలార్ ఎనర్జీ మీద మన యొక్క డిపెండెన్సీ పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు మనం ఎమిషన్స్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, పొల్యూషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, గ్లోబల్ వార్మింగ్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. ఓకేనా. సో ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. ఈ గ్రూప్ ఏదైతే ఉందో ఇట్ ప్లేస్డ్ సమ్ టార్గెట్స్ ఆర్ సమ్ స్ట్రాటజీ. సో చాలా ఫ్యాన్సీగా ఉంటుంది స్ట్రాటజీ పేరు కూడా. సో స్ట్రాటజీ ఏంటంటే టువర్డ్స్ 1000 స్ట్రాటజీ అని చెప్పి పెట్టుకున్నారనమాట. ఏంటిదమ్మా? టువర్డ్స్ 1000 స్ట్రాటజీ. వాట్ ఈస్ 1000? సార్ 1000 వాలాలాగుంది, దివాళీ వస్తుంది అసలే, సో 1000 వాలని అనుకుంటే నో, అలా అనుకోమాకండి. సో స్ట్రాటజీ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రతి దాంట్లో మనకి 1000 అనే వర్డ్ కామన్గా వస్తుంటుంది. సో వినండి. సో వీళ్ళు ఏమనుకున్నారంటే టు మొబిలైజ్ ద ఇన్వెస్ట్మెంట్స్ వర్త్ ఆఫ్ $1000 బిలియన్. సో ఈ సోలార్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు? $1000 బిలియన్. సో 1000 అనే వర్డ్ వచ్చింది కదా, రైట్. సో నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ సోలార్ ఎనర్జీ యాక్సెస్ టు 1000 మిలియన్ పీపుల్. సో అరౌండ్ 1000 మిలియన్ పీపుల్కి ఈ క్లీన్ ఎనర్జీ సోర్స్, నథింగ్ బట్ ఈ సోలార్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని యాక్సెసిబుల్గా తీసుకురావాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, టు ఎస్టాబ్లిష్ 1000 గిగావాట్ సోలార్ కెపాసిటీ. ఓకేనా. సో సోలార్ కెపాసిటీ అంటే నథింగ్ బట్ సోలార్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో సోలార్ ప్యానెల్స్ మనం ఎస్టాబ్లిష్ చేసి దాని నుంచి సోలార్ ఎనర్జీని జనరేట్ చేస్తూ ఉంటాం. సో ఎంత సోలార్ ఎనర్జీని జనరేట్ చేయాలి అంటే 1000 గిగావాట్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారనమాట. ఓకేనా. సో 1000 గిగావాట్ ఆఫ్ సోలార్ కెపాసిటీని ఇన్స్టాలేషన్ చేయాలి అని చెప్పి ఇలా కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. సో ప్రతి దాంట్లో మనకి 1000 అనే వర్డ్ కనిపిస్తుంది కదా, సో అందుకని దీన్ని టువర్డ్స్ 1000 స్ట్రాటజీ. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ $1000 బిలియన్ అండ్ 1000 మిలియన్ పీపుల్కి ఈ క్లీన్ ఎనర్జీ అనేది యాక్సెసిబుల్గా తీసుకురావాలి. అండ్ ఎంత కెపాసిటీని ఇన్స్టాల్ చేయాలంటే 1000 గిగావాట్ అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారనమాట. ఓకేనా, రైట్. అండ్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే గురుగ్రామ్లో ఉందన్నమాట. ఇట్ ఈజ్ ఇన్ గురుగ్రామ్. సో ఇది కూడా మనకి ఎంసీక్యూస్లో రావచ్చు. ఓకేనా. సో మనకి ఎంసీక్యూస్లో పాసిబుల్ క్వశ్చన్స్ ఏంటంటే సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏ కాప్ మీటింగ్లో స్టార్ట్ చేశారు? ఓకేనా. సో ఆప్షన్స్ వస్తాయి, కాప్ 19, 20, 21, 22 అని చెప్పి. సో ఆన్సర్ వచ్చేసరికి కాప్ 21. ఎవరు లాంచ్ చేశారు? ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు అది నేను చెప్తాను, ఎంతమంది సిగ్నేటరీస్ ఉన్నారు అది కూడా నేను చెప్తాను. ఓకే, డోంట్ వరీ. ఇప్పుడు మనం ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం.
సో దెర్ ఈజ్ అన్ అసెంబ్లీ కాల్డ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ. సో నథింగ్ బట్ ఈ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ బాడీ. ఇట్ ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ బాడీ. సో చక్కగా వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకుంటారు. ఓకేనా. సో ప్రతి మెంబర్ కంట్రీ నుంచి రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. సో ఈ అసెంబ్లీ ఏదైతే ఉందో ఇట్ కంటైన్స్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎవ్రీ మెంబర్ కంట్రీ. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో వాళ్ళందరికీ రిప్రజెంటేషన్ అయితే ఉంటుందన్నమాట. సో కొంతమందిని పక్కన పెట్టేసి కొంతమందికి ఆపర్చునిటీ ఇవ్వకుండా అటువంటిది అయితే ఉండదు. ఓకే. సో ముఖ్యంగా డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వాయిస్ ఇవ్వాలి. ఓకేనా. వాటి యొక్క ప్రాబ్లమ్స్ మనం తెలుసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క మెంబర్ కంట్రీకి ఈ అసెంబ్లీలో రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు. సో వీళ్ళందరూ మీటింగ్ అవటం స్టార్ట్ చేశారు. సో ఎప్పటి నుంచి వీళ్ళు స్టార్ట్ చేశారంటే ఫ్రమ్ ద ఇయర్ 2018 అక్టోబర్. సో అక్టోబర్ 2018లో ఫస్ట్ మీటింగ్ అనేది జరిగింది. ఎవరి మీటింగ్ అమ్మా? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ. ఎక్కడ జరిగింది? ఇది కూడా పాసిబుల్ క్వశ్చన్. హెల్డ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కడంటే నోయిడా. ఓకేనా. సో గ్రేటర్ నోయిడా ఇండియాలో 2018 అక్టోబర్లో ఫస్ట్ టైం వీళ్ళు మీట్ అయ్యారు. సో నేనేం చెప్పాను, ఈ అసెంబ్లీ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మీట్ అవ్వాలి. ప్రతి సంవత్సరం వీళ్ళు ఖచ్చితంగా మీట్ అవ్వాలి. సో 2019లో మీట్ అయ్యారు. సో ఇది సెకండ్ మీటింగ్. అండ్ 2020 థర్డ్ మీటింగ్, 2021, 2022 అండ్ 2023. సో 2021 ఫోర్త్ మీటింగ్, 2022 ఫిఫ్త్ మీటింగ్ అండ్ 2023 సిక్స్త్ మీటింగ్. సో సరిపోయింది ఇప్పుడు లెక్క. సో ప్రజెంట్ సిక్స్త్ సెషన్ భారత్ మండపం విచ్ వాజ్ ఇన్ న్యూఢిల్లీ. ఇక్కడ జరుగుతుందన్నమాట మీటింగ్. ఓకే. సో ప్రజెంట్ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో నవంబర్ 2 వరకు జరుగుతూ ఉంటుంది. సో దీని నుంచి చాలా అంటే చాలా పాజిటివ్ అవుట్కమ్స్, కొత్త కొత్త డెసిషన్స్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా, ఇట్ ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ బాడీ. సో వాళ్ళు ఏదో ఒక స్టెప్ అయితే తీసుకోవాలని చెప్పి కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు. సో వాటిని కూడా మనం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మనం మెంబర్ కంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఎంతమంది ఉన్నారు ఇది కూడా క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అసలు ఎవరెవరు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వచ్చు అంటే, సో 3 లైన్స్ తీసుకోండి. గేమ్ అంతా ఇక్కడే ఉంటుంది ఈ 3 లైన్స్లోనే. సో ఈ మిడిల్ లైన్ వచ్చేసరికి 0 degrees ఈక్వేటర్, అండ్ టాప్ వన్ వచ్చేసరికి 23.5 నార్త్ అండ్ 23.5 సౌత్. సో దిస్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ దిస్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. పర్ఫెక్ట్. సో ఏ కంట్రీస్ అయితే ఈ ట్రాపిక్స్ మధ్యలో ఉంటాయో, ఏ కంట్రీస్ అయితే ఈ 23.5 నార్త్ నుంచి 23.5 సౌత్ మధ్యలో ఉంటాయో ఆ కంట్రీస్ ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే ప్లేస్ ఇదే అన్నమాట. ఎందుకంటే సన్ యొక్క రేస్ ఎగ్జాక్ట్గా 90 degrees పడే స్కోపు ఈ లాటిట్యూడ్స్లోనే ఉంటుంది. సో ఎందుకంటే హయ్యర్ లాటిట్యూడ్స్కి వెళ్తే అక్కడ సోలార్ లైట్ నథింగ్ బట్ ఈ సన్లైట్ ఏదైతే ఉందో అది స్లాంట్గా పడుతుందన్నమాట. 90 degreesలో అయితే పడదు. సో ఇక్కడ మ్యాక్సిమం ఎనర్జీ యూటిలైజేషన్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఎక్కువగా ఎనర్జీ అనేది పడుతుంటుంది. సో ఇక్కడ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ లాటిట్యూడ్స్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, సార్ ఇలా ఒక కంట్రీ ఉంది, ఇలా ఒక కంట్రీ ఉంది, ఈ 2 కంట్రీస్లో ఏ కంట్రీ ఎలిజిబుల్? ఒక కంట్రీ ఏమో కంప్లీట్ ఈ లాటిట్యూడ్స్లో ఉంది, సో రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుంది. బట్ ఒక కంట్రీ మాత్రం సగం వచ్చేసరికి ఈ ట్రాపిక్స్లో ఉంది, సగం వచ్చేసరికి బయట టెంపరేట్ జోన్లో ఉంది. సో ఇది అలౌడా కాదా అంటే ఎస్, ఇది కూడా అలౌడే. సో కంప్లీట్గా ఒక కంట్రీ ఈ ట్రాపిక్స్లోనే ఉండాలి అని చెప్పి రూల్ లేదు. పార్షియల్గా ఉన్నా సరే ఇట్ ఈస్ ఎలిజిబుల్. ఓకే రైట్. సో ఇలా యాజ్ ఆఫ్ నౌ టిల్ టుడే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉన్నారు అంటే దెర్ ఆర్ 94 కంట్రీస్ విచ్ ఆర్ సైన్డ్ అండ్ రాటిఫైడ్.
సో సైన్ చేసి తర్వాత రాటిఫికేషన్ చేసిన కంట్రీస్ 94 ఉన్నాయి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దెర్ ఆర్ 116 countries which are just signed బట్ నాట్ రాటిఫైడ్ టిల్ యెట్. సో సైన్ మాత్రం చేశారు కానీ ఇంకా రాటిఫికేషన్ అయితే చేయలేదు. సో అలా 116 కంట్రీస్ అయితే ఉన్నాయి. బోత్ సైన్డ్ రాటిఫికేషన్ చేసిన కంట్రీస్ మాత్రం 94 ఉన్నాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ఇదైతే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో దీని మీద కూడా ఎంసీక్యూ ఫ్రేమ్ చేసే ఛాన్స్ అయితే హైగా ఉంది. ఎస్, సో దీంతో ఈరోజు మనం కరెంట్ అఫైర్ సెషన్ అయితే ఒక ఇంపార్టెంట్ టాపిక్ని డీటెయిల్గా కవర్ చేసుకున్నాం. ఎస్, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ అండ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, సో సైన్డ్ ఎన్ని చేసాయి, సైన్డ్ అండ్ రాటిఫికేషన్ ఎవరెవరు చేశారు, సో ఈ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో COP21, ఇండియా అండ్ ఫ్రాన్స్. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. పర్ఫెక్ట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దేర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి UPSC 02 జెనిత్. సో UPSC సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2024 మేలో జరగబోయే ఎగ్జామ్ని టార్గెట్గా పెట్టుకొని ఈ కోర్స్ని అయితే బ్యూటిఫుల్గా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటో చెప్తుంటాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసరికి ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఒకసారి పర్చేస్ చేస్తే చాలు ఈ కోర్స్ మీకు లైఫ్ టైం యాక్సెస్తో వస్తూ ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ విత్ బోత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. సో మీరు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు, కుదరకపోతే రికార్డెడ్ క్లాసెస్ని కూడా చూడొచ్చు అనమాట. అండ్ సిలబస్ మాత్రం చాలా అంటే చాలా కాంప్రిహెన్సివ్గా డీల్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీకు క్లాసెస్ అయితే మేమే చెప్తాం. సార్ మేము ఎటువంటి బేసిక్స్ కవర్ చేయలేదు, సో కోర్స్లో జాయిన్ అయితే మేమేమన్నా డిఫికల్టీగా ఫీల్ అవుతాం అంటే డోంట్ వరీ డియర్. సో మేమే మీకు ఫస్ట్ బేసిక్స్ చెప్పి ఆ తర్వాత హయ్యర్ కాన్సెప్ట్స్లోకి తీసుకెళ్తాం అనమాట. రైట్, సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 రౌండ్స్కి కావాల్సిన గైడెన్స్, స్ట్రాటజీ, ప్రిపరేషన్ మొత్తం క్లాసెస్ మొత్తం ఈ కోర్సులోనే ఉంటాయి. సో సింగిల్ కోర్స్, మల్టిపుల్ ఆప్షన్స్. అండ్ PDF నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో భాగమే. సో యాక్చువల్గా ఏంటంటే మీరు బయట తీసుకునే కోర్సెస్లో టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేసి ఉండదు. టెస్ట్ సిరీస్ని మీరు బయట సెపరేట్గా పర్చేస్ చేసుకోవాలి. సో మనందరికీ తెలుసు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసరికి 10,000, 15,000 ఉంటుంది. అండ్ మెయిన్స్ కూడా అలాగే 15,000 to 20,000 ఉంటుంది. సో మీరు అలా ఎక్స్ట్రాగా 10,000 to 15,000 బయట వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ కోర్స్ కానీ మీరు తీసుకుంటే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎస్, కరెంట్ అఫైర్స్ కూడా మీకు డీల్ చేస్తూ ఉంటారు. సో స్టాటిక్ ఎప్పుడైతే చెప్తుంటారో దాంతో కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు డీల్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. ఫీజు వచ్చేసరికి జస్ట్ 30,000 మాత్రమే. ఈ 30,000ని మీరు ఎవ్రీ మంత్ 5,000 పే చేస్తూ ఉంటే సరిపోతుందన్నమాట ఈఎంఐ. ఇలా 6 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎటువంటి సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా సరే, ఓకేనా, ఈ సబ్జెక్టే కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా, ఇండియన్ ఎకానమీ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, జాగ్రఫీ అయినా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, UPSC అవ్వచ్చు, APPSC అవ్వచ్చు, TSPSC అవ్వచ్చు. సో ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, సో దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్. యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్ 7095769596. సో ఫస్ట్ వాట్సాప్లో పింగ్ చేయండి. సో మీకు డౌట్ ఉంటే సో ఆ డౌట్ని నేను వీలైనంత తొందరగా వెన్ ఐఎమ్ అవైలబుల్. సో అందరి యొక్క డౌట్స్కి నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ బెటర్ వే. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Until then, take care. Bye bye. Jai Hind.